జూనియర్ ఎన్టీఆర్ నందమూరి నటవారసుడిగా ప్రస్తుతం తన జనరేషన్ లో కేవలం తారక్ మాత్రమే స్టార్డమ్ అందుకున్న ఏకైక హీరోగా నిలబడ్డారు. తాత ఎన్టీఆర్ వారసత్వాన్ని బాబాయ్ బాలకృష్ణ కొనసాగించగా మూడవ జనరేషన్ లో మాత్రం ఆ స్టార్డమ్ ఉన్నట్లు ఎన్టీఆర్ మాత్రమే. కానీ మొదటి నుండి తారక్ తన సొంత కుటుంబంలోనే అవమానాల పాలైన సంగతి అందరికీ తెలిసిందే. హరికృష్ణ రెండవ భార్య శాలినికి పుట్టిన తారక్ నందమూరి కుటుంబం చేత ఎన్నో చీత్కారాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే నందమూరి హీరోలకు ఎవరికీ లేని స్టార్డమ్ తారక్ కి రావడంతో అందరూ ప్రస్తుతం బాగానే అతన్ని ఓన్ చేసుకున్నారు. ఇక తన జీవితంలో పడ్డ అవమానాలని మెట్లుగా విజయాన్ని అందుకోవడానికి ఎంతో కష్టాన్ని చూడాల్సి వచ్చింది తారక్. తన తల్లి శాలిని చాలా కష్టపడి తారక్ ని పెంచింది. చిన్నప్పుడు ఎంతో అల్లరి చేసే తారక్ కి శాలిని దారిలో పెట్టడానికి ఎన్నోసార్లు ఇబ్బంది పడిందట. అయితే శాలిని నలుగురితో ఎక్కువగా కలిసేది కాదట. చాలా తక్కువ మందితోనే ఆమె మాట్లాడేదట. అంతేకాదు ఎప్పుడూ ఒక మాట కూడా చెబుతుండేది. మన కష్టాన్ని పంచుకోవడానికి నలుగురు ఉన్నా చాలు, మన చుట్టూ వందలుగా జనాలతో పని లేదు, అందుకే నీ మనసు తెలిసిన నలుగురిని మాత్రమే పక్కన పెట్టుకో అని కట్ అందుకే నీ మనసు తెలిపిన నలుగురిని మాత్రమే పక్కన పెట్టుకో అని చెప్పేదట. ఆ విషయాన్ని తారక్ తన కెరీర్ తొలినాళ్లలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేస్తూ తన తల్లి శాలిని చెప్పిన మాటను గుర్తు చేస్తూ తన తల్లి ఎవరితో ఎక్కువగా కలిసేది కాదు కాబట్టి తనను కూడా 10 మందిలో తిరగాల్సిన పని లేదని, నలుగురు సరైన స్నేహితులు ఉంటే చాలని సలహా ఇచ్చేదని, అదే సలహా ఇప్పటికీ పాటిస్తున్నానని, నేనెక్కడుంటే అక్కడ జనాలు చాలానే వస్తారు కానీ నాకు కావాల్సిన వాళ్ళు మహా అయితే ఒక 7గురు మాత్రమే ఉంటారని, నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా వారితోనే పంచుకుంటానని, నాటి నుండి నేటి వరకు వారు మాత్రమే నా స్నేహితులు అంటూ తారక్ చెప్పడం విశేషం.